మన అన్నదమ్ములకి రాఖీలు ఎందుకు కడతాం, అసలు ఈ సాంప్రదాయం ఎలా స్టార్ట్ అయింది అన్నది ఒక చిన్న వీడియోలో చెప్తాను చూడండి. ఇది మన మహాభారతంలో ఒక ఇన్సిడెంట్ అనమాట. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అత్త కొడుకైన శిశుపాల్యుడిని 100 తప్పుల వరకు క్షమిస్తాను, నేను కాపాడుతానని మాటిస్తాడు. అయితే మన రాజసూయ యోగం జరిగేటప్పుడు ఈ శిశుపాల్యుడు శ్రీకృష్ణుడిని చాలా దూషిస్తూ తన 100వ తప్పును కూడా దాటేస్తాడనమాట. సో ఆ రోజు శ్రవణ పూర్ణిమ అనమాట. అయితే ఎప్పుడైతే ఇలా తిడుతుంటారో తన 100 తప్పు దాటిపోతుందో అప్పుడు మన శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రం చాలా స్పీడ్గా వెళ్ళి శిశుపాలుని తలని ఖండించేస్తుంది అనమాట, చనిపోతారు ఆయన. అయితే ఆ స్పీడ్, సుదర్శన చక్రం స్పీడ్కి శ్రీకృష్ణుడు వేలు అనేది కట్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ దృశ్యం చూసిన ద్రౌపది తన చీరను చింపి ఆ చీరను వేలికి కడతాదనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఒక వరం ఇస్తాడనమాట, నీ కష్టకాలంలో నేను తోడుంటానని. అందుకే ద్రౌపది వస్త్రాభరణ సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడుతాడనమాట. అలాగే మనం కూడా అన్నదమ్ములకి రాఖీ కట్టడం వల్ల వాళ్ళు మన ఏ కష్టకాలంలో అయినా తోడుంటారని మాట ఇవ్వడమే మన ఈ రాఖీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటి అంటే రాఖీ వస్తుంది, రాఖీ కట్టడానికి వస్తుంది అంటే ఏదో డబ్బుల కోసమో లేదా గిఫ్ట్స్ కోసమో అని ఆలోచించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అస్సలు అలా ఆలోచించకండి. మన అన్నదమ్ములు, మన అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎంతో ప్రేమతో కడతారు అక్కచెల్లెళ్ళు. సో వాళ్ళని పూర్తిగా మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి, ఆశీర్వదించి పంపించండి. నేను మీకు తోడుగా ఉంటానని భరోసా ఇవ్వండి. నేను కూడా వీడియో ఒక సోషల్ మీడియా యాడ్లోనే చూశాను. సో చాలా బాగుంది కదా అని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.